హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తూ ఉంటామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని తయారు చేసిన ప్రోగ్రామ్ అనమాట. అంటే మనం టెక్స్ట్ బుక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిపైన 100 వీడియోస్ చేస్తాను. అంటే డైలీ 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అదే మోడల్లో మీకు ప్రాక్టీస్కి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈరోజు డే వచ్చి 17, అంటే ఆల్రెడీ డే 16 వరకు వీడియోస్ చేయడం అయిపోయింది. ఆ డే 16 వరకు ఉన్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ టచ్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో దీని ముందు వీడియో అంటే డే 16, దీని నెక్స్ట్ వీడియో అయిన డే 18 కూడా ఉంటుంది. అక్కడ నుండి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 17. సో ఈరోజు ప్రాబ్లం చూశారంటే ఏమి, ఫైండ్ 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 5, 8, 13, 253. ఓకే, ఇది 4 మార్క్స్కి ఇచ్చే ప్రాబ్లం. నార్మల్గా ఒక మెథడ్లో చెప్తారు, బట్ నేను ఇంకా కొంచెం సింపుల్ చేసి మీకు చెప్తాను. అంటే దీన్ని 2 మెథడ్స్లో చెప్పుకుంటారు. ఒకటి మీకు ఆల్రెడీ తెలుసు ఖచ్చితంగా. సో రెండోది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఏం చేయాలి ఫస్ట్ చూడండి. ఇక్కడ కనుక్కునేది ఏం చెప్పాడు, 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అన్నాడు. ఇప్పుడు నార్మల్గా మనం ఏపీ ఎలా ఉంటుంది, A1, A2, A3 అండ్ సో ఆన్ AN ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసుకుంటాం. అంటే ఇది కదా ఫస్ట్ టర్మ్ అవ్వాలి, ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అన్నాడు కాబట్టి దీన్ని ఫస్ట్ చేసుకొని రాసుకుంటాం. అంటే ఇలా ఉన్నప్పుడు 20th టర్మ్ అడిగాడు. అంటే లాస్ట్ నుండి కౌంట్ చేసుకోమని చెప్పినాడు మనకి ప్రాబ్లం. బట్ నేనేం చేస్తానో నేను ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకునేస్తాను. అంటే లాస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్ని లాస్ట్గా రాసేసి మనకు కావాల్సిన 20th టర్మ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకేనా? దీన్ని ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ గివెన్ ఏపీ ఈజ్ 3, 8, 13. Now change the term, change the last term as first term. అంటే ఏం చేస్తాము, లాస్ట్ టర్మ్ 253ని ఫస్ట్ టర్మ్గా రాసేస్తాం. తర్వాత సోహాన్ 13, 8, 3 ఇలా రాసి ఇప్పుడు నార్మల్గా nth టర్మ్ కనుక్కునేదానికి ఏ ప్రొసీజర్లో వెళ్తామో ఆ ప్రొసీజర్లో వెళ్ళిపోతాం. ఇది సింపుల్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ టర్మ్ కనుక్కుంటాం. ఫస్ట్ టర్మ్ అంటే ఏమి, A1నే ఏమని అనొచ్చు, ఏ అని కూడా అనొచ్చు. సో ఎంత అవుతుంది, 253. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్. సార్ A2 లేదు కదా ఎలా అని డౌట్ వస్తుంది ఇప్పుడు మీకు. కామన్ డిఫరెన్స్. సో D ఈజ్ ఈక్వల్, మామూలుగా మీకు D వచ్చిన ఫార్ములాస్ ఏమి, D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, అలాగే A3 మైనస్ A2, కొంతమంది A4 మైనస్ A3 కూడా చేస్తాం కొన్ని చోట్ల అవసరమైతే. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ A1 ఉంది కానీ A2, A3, A4 లేదు. అందువల్ల నేనేం చేస్తానంటే AN మైనస్ AN మైనస్ 1. ఓకేనా? ఇక చూడండి, ప్రతి దానికి ఒకటి తక్కువగా ఉంది సబ్ట్రాక్షన్. అదేవిధంగా ఫార్ములా, ఇది నార్మల్ ఫార్ములా, డైరెక్ట్ ఆ ఫార్ములానే తెచ్చి అప్లై చేసుకుంటాను. ఇది ఎలా రాస్తానంటే AN అంటే లాస్ట్ టర్మ్, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, AN లాస్ట్ టర్మ్ ఏమైంది, A1గా కదా మనం మార్చుకున్నాం. సో ఏముంది, 3 ఉంది, మైనస్ దాని ముందర టర్మ్ ఎంత ఉంది, 8. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, -5. సో D వాల్యూ ఎంత, -5.
అయిపోయింది. ఇంకా వాడు ఏం అడిగాడు, 20th టర్మ్ అడిగాడు. 20th టర్మ్ A20 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, A ప్లస్ 19D. ఇక్కడ 20 అన్నాడు కాబట్టి 19D, ఒకటి తక్కువ. లేదు సార్ మేము ఫార్ములా వేసుకొని చేస్తామంటే రాసుకోవచ్చు, A ప్లస్ n-1 ఇంటూ D. ఓకేనా, అంటే ఏమి ఏ అంటే ఎంత 253 ప్లస్ n అంటే ఎంత 20 -1 ఇంటూ -5. సో ఏమవుతుంది 253 ప్లస్ 20 -1 అంటే 19 ఇంటూ -5. ఇప్పుడు ఇది ఒక్కసారి చూడండి, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామా అంటే ఏ ప్లేస్లో ఎంత 253 ప్లస్ 19, 5D ప్లేస్లో -1. ఇప్పుడు రెండు చూడండి సేమ్ వాల్యూనే, ఎలా చేసినా మీకు ఒకటే. ఓకేనా, ఏ చేసినా తప్పు కాదు, కరెక్టే, రెండు కరెక్ట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 253 ప్లస్ ఇంటూ మైనస్ 19 5s 9 5s 45, 9 5 1s 5 ప్లస్ 4 9. సో 95. సబ్ట్రాక్షన్ చేస్తాం దేనిలో నుండి 280, 253 నుండి 95. సో 13లో 5 సబ్ట్రాక్ట్ అయితే 8, 14లో 9 అంటే 5, ఇంకా 1 ఉంటుంది కాబట్టి 1. ఎంత 158. ఇది A20. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి చూడండి, దీనికన్నా ఇది బెటర్. ఓకేనా, ఈ స్టెప్ వేసుకొని చేశామంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చు అనేది ఫిక్స్ అవుతుంది మైండ్లో. సో మంచి మార్కులు పడతాయి. దీనికన్నా నా చాయిస్ అయితే ఇది బెటరు. బట్ రెండు చెప్పిన మీకు ఏది ఈజీగా గుర్తుంటే అది నేర్చుకోండి. ఇక్కడైతే ఫార్ములా ఖచ్చితంగా రాస్తాం. సో మనకి ఫార్ములా వచ్చు అన్న విషయం కూడా అక్కడ మనం చెప్తాం, అందుకోసం అన్నమాట. సరేనా, లాస్ట్లో ఇప్పుడు స్టెప్ రాయాలి. ఇది కానీ ఇక్కడితో వదిలేశారంటే మీరే మీ చేతులలో 1 మార్క్ పోగొట్టుకున్నట్టు. వాడు అడిగింది మనం మెన్షన్ చేయాలి. వాడు ఏమన్నాడు 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అన్నాడు. ఈ ఓడి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రాయబోయే స్టెప్ ఇంపార్టెంట్. ది 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఎంత 158. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు నీట్గా ప్రాబ్లం రాసుకునేయండి. నేను ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాస్తాను. ఫస్ట్ నీట్గా రాసుకునేయండి. సో ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్ -62. ఇంతకుముందు ప్రాబ్లం లాగే, బట్ ఇక్కడ చేంజ్ చేయమంటే లాస్ట్ డిజిట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఇంతకుముందు 253 పాజిటివ్ నెంబర్ వస్తే ఇప్పుడు మైనస్ నెగిటివ్ నెంబర్ ఇచ్చాను. ఓకేనా, అంటే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది మీకు. ఓకేనా, అందువల్ల మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. సరేనా, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రాసుకోండి ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఇంకా ఎన్ని వీడియోస్ వస్తాయి, 83 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో అంటే నేను చెప్పిన ప్రాబ్లం మీకు అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.